సొమ్మసిల్లగా పైకెగురుదామా పైకెగురుదామా పక్షిరాజు వలెనే రెక్కలు చాపి పైకెగురుదామా పైకెగురుదామా వలయగా సొమ్మసిల్లగా పైకెగురుదామా పైకెగురుదామా వాక్యానుసారమైనది కాకుండా మన ఇష్టానుసారంగా ఉండకూడదు. మనకు నచ్చినట్టు మనం చేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కన పెడతాం. మరి దేవుని వాక్యాన్ని మనం పక్కన పెట్టామనుకోండి, దేవుడు కూడా మనల్ని పక్కనే పెడతాం. అంతే కదా? నా ఎందుకు మీరు ఉండాలనుకున్నారు, మనం ఎక్కడ ఉంటున్నాం? మనకి నచ్చినట్టు మనం చేసుకెళ్ళిపోతున్నాం, కానీ దేవునికి నచ్చినట్టు మనం ఈ రోజుల్లో ఎక్కడైనా ఉండగలుగుతున్నామా? గుండె మీద చేసుకొని నేను దేవునికి నచ్చినట్టు ఉన్నానని ఎవరైనా చెప్పండి? చెప్పరు. ఎందుకు చెప్పరంటే మనం ఉండలేకపోతున్నాం, మనం ఉండవు కూడా. మనిషికి నచ్చినట్టు ఉంటాం. భర్త భార్యకి నచ్చినట్టు ఉంటాడు, భార్య భర్తకి నచ్చినట్టు ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు నచ్చినట్టు ఉంటారు, లేదా బెత్తం వాడతారు, లేదా పిల్లలకి తల్లిదండ్రులు. ఇప్పుడంతా పరిస్థితి ఎలాగైపోయిందంటే పిల్లలకి నచ్చినట్టు తల్లిదండ్రులు మారిపోతున్నారు. ఎలాగండి? పిల్లలకి నచ్చినట్టు తల్లిదండ్రులు ఒకరినొకరు బాధింపక ఏమండి నీ దేవునికి భయపడవాలి. తర్వాత అంటున్నాడు, చదవండి, వాటిని అనుసరించి నడుచుకున్నారు. దేవునికి భయపడేవారు ఏం చేస్తారంటే ఆయన కట్టడలను విధులను అనుసరించి నడుచుకుంటారు, అవలంబిస్తారు, ఆచరిస్తారు. ఈ లోకంలో అన్నీ ఆచరిస్తాం, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆచరణ ఉండదు. ఎందుకంటే ఆశీర్వాదం బాగుండుకోవడానికి మనం ఆచరించుకుంటా ఏమండి మన మనసు అలా మనల్ని వెనకలా అవుతుంది. అక్కడ అందుకే ఖచ్చితంగా అంటున్నాడు 18వ వచనం, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను కైకొని, అంటే మనం వేసే ప్రతి అడుగు కూడా దేవుడి వాక్యానుసారమైన ఆత్మీయ
చేసుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే అంశంలో రాశారో అప్పుడే నేను ప్రార్థన చేశాను అనమాట. కానీ నేను ఒకటే అనుకున్నా, నేను రాసిన దానికి నేను తప్పకుండా పాస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. ఇంకోటి యేసయ్య ముందుకి నడిపిస్తారు అని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను దానికోసం చేయలేదు. కానీ ప్రార్థన ఒకటే అనుకున్నా, ప్రభా మీరు ఏం చేసినా మంచి కోసమే చేస్తారు అనుకున్నాను. అదే విధంగా నన్ను యేసయ్య పాస్ చేశారు. అలాగే మరి కాలేజ్ అప్పుడు స్కూల్కి వెళ్ళకపోయింది. నేనైతే పాస్ అయిపోయింది. పాస్ అయినట్టు అమ్మనని అన్నారు, మా ప్రిన్సిపల్ మ్యామ్ అన్నారు, మా ప్రిన్సిపల్ సార్ కూడా. కానీ దేవుని కృపను బట్టి నేనైతే 10th పాస్ అయ్యి మంచి మార్క్స్ తోటి అందరికంటే నాకు ఎక్కువ వచ్చాయి. అది దేవుని కృపను తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్